ఖమ్మం నడిబొడ్డులో ఉన్న 58 డివిజన్, 67 డివిజన్, అదేవిధంగా 59 ఒకటో డివిజన్లో ఈ 4 డివిజన్కి సంబంధించి మాత్రం ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండటం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని 58 డివిజన్స్ వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ రావడం, చెత్త మొత్తం రావడంతో మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసే దృశ్యాల్లో రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఆటోలతో మాత్రం ఇక్కడ డంపింగ్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ 4 డివిజన్కి సంబంధించిన ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డంపింగ్ ఇక్కడ ఉండడం వల్ల కూడా అనేక మంది కూడా వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు రెక్కాడగా డొక్కాడగా పనులకు వెళ్ళే వాళ్ళు కూడా నిమిస్తం కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూడవచ్చు. డంపింగ్ రావడం వల్ల చెత్త చెదరు అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ హాస్పిటల్ సంబంధించిన వస్తువులు కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ వేయటం వల్ల అనేక ఇబ్బందులు పడి రోగాల పడిన పడి కూడా ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే చిన్నపిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ స్కూల్ ఆవరణలో ఈ డివిజన్లో ఉన్న స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వాసన రావడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చలికాలం కావడంతో మాత్రం కూడా ఇక్కడ డంపింగ్ వాసన మాత్రం ఎక్కువ రావడం మాత్రం అనేక జబ్బులు పడిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం చిన్నపిల్లలు మాత్రం హాస్పిటల్ బాలి కొన్ని వేల రూపాయలు ఖర్చు అయితే చెప్పి కూడా నగరవాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఈ డంపింగ్ ఎక్కువ రావడంతో మాత్రం ప్రజలు మాత్రం ఇక్కడ ఉక్కిరిబిక్కిలాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాసనతో మనం కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో కూడా ఇక్కడ డంపింగ్ పూర్తిగా అంటే 60 డివిజన్ సంబంధించిన చెత్త మాత్రం ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మా వాసనతో దుర్వాసనతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ నడవలేని పరిస్థితిగా కనిపించవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చాలామంది ఇక్కడ 58 డివిజన్ సంబంధించిన కొంతమంది ఇక్కడ నగరవాసులు వాళ్ళు అడిగి చూద్దాం అసలు ఇక్కడ సమస్య ఎలా ఉంది అనేది. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండే 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. రాజకీయ నాయకుల దగ్గర పోయినా శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినసారి ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండంటే ఈసారి ఎలక్షన్ మీకు గెలవంగానే గెలిచినప్పుడు మేము డంపింగ్ యార్డ్ మార్చి వేరే కాడ పెట్టుకుంటాం, కంపల్సరీ మార్చామని చెప్పి మాటిచ్చారు. అయినా కానీ ఇంతవరకు మార్చడం లేదు. ఎప్పుడైనా మీరు ధర్నాలు చేస్తే బండ్లకి ఇట్లా ఆపితే మా మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పంపించడం ఇలాంటి చేస్తున్నారు. ప్రజలు చాలామంది ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. హాస్పిటల్ పోతే పొద్దున్న ఇప్పుడు కూలి పని పోతే వచ్చేది 500-600 పోతే వస్తే హాస్పిటల్ పోతున్నామో 1000 అవుతున్నాయి. ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి మేము అందరం గవర్నమెంట్ని మార్చాలని కోరుకుంటున్నాం. మీరు ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి ఉంటారు? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు? ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి? నేను ఈ ప్రాంతంలో ఉండబట్టి దగ్గర నేను ఇక్కడనే మన బురాన్పురంలోనే పుట్టి పెరిగిన ఈ మన బస్ డిపో దగ్గర నేను మా ఏరియా అయితే అక్కడి నుంచి మళ్ళీ కాలక్రమేణా మళ్ళీ మారుతూ మన 58వ డివిజన్లో బీసీ కాలనీలో ఉంటున్నాను. మరి ఇది కనీసానికి ఇది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నది. ఒక 20 సంవత్సరాలు అంటే ఫస్ట్ మామూలుగా ఒక 4 డివిజన్లు అప్పుడు డివిజన్ లెక్క కాకుండా వార్డు లెక్క మట్టి ఉండేవి. ఈ వార్డులు ఉండేటటువంటి పరిస్థితులలో అప్పుడున్న చెత్త కూడా ఏదో నామమాత్రంగా ఉండేది. అది ఇప్పుడు ఇదివరకు ఎన్జిఓస్ కాలనీలో పోసినటువంటి చెత్త ఆ తర్వాత మళ్ళీ ఎన్జిఓస్ కాలనీ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యువతలకు మార్చడం జరిగింది. యువతలకు మార్చిన తర్వాత కొద్ది గొప్ప చెత్తనే వచ్చేది. కానీ ఇప్పుడు మరి కార్పొరేషన్ అయిన తర్వాత 50 డివిజన్ల చెత్త కూడా తీసుకొచ్చి ఒకే కాడ డంప్ చేయటం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనీసానికి ఒక 4 సంవత్సరాల కానించి మేము 5 సంవత్సరాల కానించి చాలా ధర్నాలు, రాష్ట్రారోకాలు ఈ ట్రాక్టర్లు రాకుండా ఆఫ్ చేయటం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ సందర్భంలో అక్కడ ధర్నా చేసినప్పుడు అన్ని ట్రాక్టర్లు ఆఫ్ చేస్తే కనీసానికి ఒక 60, 70, 80 ట్రాక్టర్లు వర్షమట్టి ఆగి వాటన్నిటిని కూడా మేము ధర్నా చేసి మన ఈ ప్రాంతంలో మాకు వాసన వస్తున్నది, ఈ దుర్వాసన మేము భరించలేము అనే పద్ధతిలో ఆఫ్ చేస్తే తర్వాత వచ్చేసి దీన్ని ఎట్టని చేసి మేము మార్పిస్తామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఒకసారి ఈ డంపింగ్ యార్డ్ని తీసి వేరేకెళ్ళి మార్చడం జరిగింది. మళ్ళీ తర్వాత మన ప్రభుత్వం మళ్ళీ మరో 5 సంవత్సరాల తర్వాత మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా అయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మేము ధర్నాలు చేసి నానా చికాకులు చేసి టెంట్లు వేసుకొని పోలీస్ స్టేషన్లోకి పోయి పోలీసు వాళ్ళతోటి నానా మాటలు పడి ఈ అన్నిటిని చేసి కూడా పంపించడానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అయితే ఇది ఇట్లా కాదు,
ఎలక్షన్ టైంలో మనం వాళ్ళ ఆలోచనల్ని మార్చి మనం సరైన హామీ నాయకుల నుంచి హామీ తీసుకొని దీన్ని ఎట్టన చేసి తొలగించాలని చెప్పేసి ఎలక్షన్ టైంలో నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండా పట్టణాన్ని కూడా పట్టుకొని మన ఈ ప్రాంతంలో మాకు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి మీరు మాకు ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తే మిమ్మల్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి 58వ డివిజన్లో కానీ పక్కమట్టు ఉన్న డివిజన్లో కానీ అందరినీ ప్రభావితం చేసి డివిజన్ వేజీగా మీకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చేటట్టు చేసే బాధ్యత మాది. మీరు గెలిచిన తర్వాత కంపల్సరీ మాకు ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి హామీ తీసుకున్నాం. కానీ తర్వాత గెలిచిన తర్వాత 4 బొప్పటి చెట్లు 4 పిచ్చి చెట్లు నాటేసి ఈ ఇంకా డంపింగు 60 డివిజన్ల చెత్త తీసుకొచ్చేసి చేయటం వల్ల ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉంది. మొన్న వచ్చిన తుఫాన్కి వరద మొత్తం నిండి ఇక్కడ నీళ్ళు ఇనికి మన ఈ కాలువ కింది నుంచి మన ఒక ద్వారం ఉన్నది, అది పోయి ఏట్లో పడతాయి నీళ్ళు. ఆ నీళ్లు కూడా ఈ డంపింగ్ యార్డ్ నీళ్ళు ఎంత ప్రమాదకరము, ఈ వాసన ఎంత ప్రమాదకరము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు తెలుసు, లాయర్లకు తెలుసు, మరి లెక్చరర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మరి ఇక్కడ ఉన్న ఈ ఎన్జిఓస్ కాలనీలో మొత్తం కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. వాళ్ళు అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ప్రభుత్వానికి సేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నతమైన విద్య చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి మామూలుగా రోజు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఇటువంటి సమాజాన్ని వాళ్ళు విస్మరించి ఇంకా చెత్తని ఇక్కడే పోయటానికి ప్రయత్నం చేయటం అనేది ఈ విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మన పౌరులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద పూర్తిగా దీన్ని తొలగించే వరకు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ బాధిత ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి దీన్ని మహాధర్నాన్ని చేసి ఈ డంపింగ్ యార్డ్ తీసేసే వరకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నా. మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. ఇంట్లో చిన్న పెద్ద అందరూ ఉంటారు, మరి వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతిన్న మా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోవాల్సిన సందర్భం ఉన్నది. మరి నేను ప్రత్యేకంగా ఎవరికి తెలియజేయని అవసరం లేదు, అందరూ విద్యావంతులే. కానీ అందుట్లో చదువుకున్న తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎడిపోయింది. ఈ ధూళి వల్ల వచ్చే విషవాయువులు పీల్చడం వల్ల ఆరోగ్యం ఎంత దెబ్బతింటున్నది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి మొన్న మా ఇంట్లోనే, ఎక్కడో కాదు, మా ఇంట్లో ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్గా తీసుకుపోతే మన ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుపోతే అక్కడ మీకు ఈ డంపింగ్ మన స్మెల్ వల్ల ఇది వస్తున్నది, లివర్ ఎఫెక్ట్ వచ్చినది, దీన్ని మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మరి మన కొత్త బస్ స్టాండ్ వరకు వాసనే వస్తున్నది, అటుపోతే మయూర్ సెంటర్ వరకు వాసనే వస్తున్నది. ఖమ్మంలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి, ఉండటానికి ఏంది, మాకు ఏమైనా జీవనాధారం ఉందా? కష్టపడి పని చేస్తేనే ₹1 వచ్చుద్ది, ఆ రూపాయితోటే జీవనం సాగించాలి. మరి హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే మా పరిస్థితులు ఏంది? ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు ఏర్పడి చిన్న కుటుంబాలు కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతిని చితికిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. పైన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఓట్లు వేసుకున్నారు, గెలిచారు, బాగా మేము అంత మనగాలే లేరు అనుకుంటున్నారు. 2 మంత్రులు, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల్ని వాళ్ళు త్రిమూర్తులుగా భావిద్దామా, లేకపోతే వాళ్ళు చేతగాని వాళ్ళగా భావిద్దామా అనేది కూడా నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని సావధానంగా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు, మన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా నేను కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు, జెండా పట్టుకొని బాగుంది, అంత మనగాడే లేడు అనుకుంటున్నారు. మరి ఒక్కసారి కనుక ప్రజలందరూ తిరగబడితే ఒక్కసారి అందరూ కలిసి ఒక్కసారి ధర్నా చేస్తే ఎక్కడి నాయకులు అక్కడే పరారైపోతారని హెచ్చరిస్తూ, మరి ఈ విషయం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి దీన్ని డంపింగ్ యార్డును పోయే విధంగా చేయాలని కోరుకుంటున్నా. ప్రధానంగా మీరు ఎప్పటి మాది రాపర్తి నగర్ బీసీ కాలనీ 58వ డివిజన్ అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి బీసీ కాలనీలో ఉంటున్నాం. ఈనాటి పోరాటం కాదు ఇది, కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు, కానీ ఈ సమస్య అనేది పోవట్లేదు. మాకు చలికాలం వచ్చిందంటే భయంకరమైన వాసన తట్టుకోలేకపోతున్నాం. అలాగే మా బట్టలు, బయట వేసిన టవల్సు, అవి మనం పొద్దున ఇట్లా తుడుచుకుందామంటే కూడా వాసనకు మొత్తం ఈ డంపింగ్ యార్డ్ వాసన రావడం ఇబ్బందికరంగా ఉంది. అసలు సాయంత్రం పూట అయితే ఇంట్లోకి రాగానే, బయట నుంచి మేము బయట పనులు చేసుకొని ఇంట్లోకి రాగానే కాలనీ ఎంటర్ కాగానే కడుపులో పేల్చుకొచ్చినట్టు అవుతుంది. ఈ వాసనకు తట్టుకోలేకపోతున్నాము.
ఇది మా శాపమో మేము ఇక్కడ ఉండడం రాపర్తి నగర్ 58వ డివిజన్లో ఏమో మాకు అర్థం కావట్లేదులే, కానీ ఇది మా దగ్గర సమస్యే కాదు. ఇది కొంతగా దాదాపు రాపర్తి నగర్ బైపాస్ రోడ్ మొత్తం విస్తరించే లాగా ఏర్పడదు. ఇప్పటికే వాసన తట్టుకోలేకపోతున్నాం. చలికాలం వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంది. అసలు మరి ఇక్కడి నుంచి పోదామంటే పోయలేని పరిస్థితి. ఎందుకంటే మేమంతా చేతి వృత్తులు చేసుకొని బతికే వాళ్ళం. ఇది ఇక్కడికి ఎంతో కొంత చెత్త వచ్చిందంటే ఏమో అనుకుందాం. పట్టణం మొత్తం ఒక 300-400 ట్రాక్టర్లు ఇక్కడికే రావడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్లు కూడా ఎట్లా వస్తాయి అంటే, మీ మీడియా మిత్రులకు ఒక చిన్న విజ్ఞప్తి నాది. మీరు ఇప్పుడు ఏదైనా సరే పోయేటప్పుడు కూడా ఇక్కడ నుండి మీరు రాపర్తి నగర్ దాకా 2 సైడ్లు ఒక వీడియో తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటింటికి చెత్త సేకరణ అంటారు. మళ్ళీ అలా మా దౌర్భాగ్యం ఏంటంటే, మా బీసీ గవర్నమెంట్ ఎదురుకున్న స్ట్రీట్స్ రెండింటికి 20 రోజులకు ఒకసారి 18 రోజులకు ఒకసారి దసరా కాంచి 3 సార్లని చెత్త సేకరణకు వచ్చారు. ఇది ఇంకా దయనీయం. మాది ఇంత చెత్త భరించేది మేమే. మా చెత్త సేకరించడానికి వాళ్ళు రారు. అయ్యో ఎన్నోసార్లు గ్రూపులలో పెట్టడం వల్ల వచ్చి వాళ్ళు ఉంటారు. ఈ రోడ్ వెంబటైతే చెత్తలు, పందులు, కోతులు చాలా సమస్యగా ఉంది. ఇది ఎవరైనా మా ఇబ్బందిని అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నాం? మేము ప్రభుత్వాలకు 100% వాళ్ళకు మేము ఓటు వేయడానికి కారణం కూడా, మేము ఇదివరకు గత ప్రభుత్వం అంటే ఏదో మాట ఇచ్చి తప్పుకున్నది. మా ప్రభుత్వం రాగానే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని మాట ఇచ్చారు. వాళ్ళని మేము అధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ దాన్ని వాళ్ళు మర్చిపోయారని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, డంపింగ్ యార్డ్ చూసినట్టయితే ఇక్కడ చాలా అంటే 60 డివిజన్ల చెత్త సంబంధించి మొత్తం ఇక్కడ పూర్తిగా రావడం మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ నగరవాసులు వాపోతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఈ వాసనకి తట్టుకోలేక అనేక రోగాల బారిన పడుతున్నారని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలని చెప్తారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వందల ట్రాక్టర్లు కూడా ఇక్కడ రావడంతో మాత్రం చెత్త పూర్తిగా పెద్ద ఎత్తున పేరుకుపోయి మనం చూడొచ్చు దృశ్యాలు కూడా వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చిన చూడొచ్చు మనం ఇక్కడ దృశ్యాల్లో ఎంటికలు కానివ్వండి, ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్ సంబంధించిన అనేక వ్యర్థ పదార్థాలు అంటే ఈ పదార్థాలతో ఎక్కువ రావడంతో ఇబ్బంది పడుతుంది. ప్రధానంగా చూసినట్టు ఈ చలికాలం కావడంతో మాత్రం ఇక్కడ ఈ వాసన ఎక్కువైతుంది. ఎందుకంటే సాయంత్రం పూట వీటిని కాలబెట్టిన సమయంలో కూడా ఈ పూర్తిగా పొగ రావడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ పొగ మొత్తం వెళ్ళి వాళ్ళు పీల్చుకోవడం వల్ల అనేక ఊపిరితిత్తుల రోగాల ఇబ్బంది పడుతుంది. ప్రధానంగా చూసినట్టు చిన్నపిల్లలు కూడా అనేక మంది కూడా ఈ వాసనతోనే ఎక్కువ పీల్చుకోవడం ప్రధాన రోగాల బారిన పడుతుంది. ఆసుపత్రి పాలే కొన్ని వేల రూపాయలు ఖర్చు అని కూడా బాధ్యత చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా చిన్నపిల్లకి శ్వాసకోశ వ్యాధి రావడంతో కూడా హైదరాబాద్కి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అనేక డబ్బులు ఖర్చు అని కూడా బాధపడుతున్నారు. ఒకవైపు రెక్కాడితే డొక్కాడిని పనులకు వెళ్ళే వాళ్ళు సైతం కూడా ఈ 4 డివిజన్లో ఉండటం వల్ల కూడా అనేక మంది కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఈ వాసన ఎక్కువ రావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎమ్మటి స్పందించి డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని కూడా నగరవాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి. నా పేరు విజయ, రాపర్తి నగర్ బీసీ కాలనీ అనమాట. ఇక్కడ డంపింగ్ యార్డ్ వల్ల చాలా సమస్యలు అవుతున్నాయండి. సాయంత్రం అయ్యేసరికి దాని పొగ పీల్చుకొని అసలు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ స్కూల్ ఉన్నాయి, అంగన్వాడీ ఉన్నది, మధ్యాహ్నం టైంలో కూడా వస్తున్నాయి అన్నమాట. అసలు ఆ పొగ పీల్చుకొని కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఇక్కడ మొత్తం కూడా కూలి పనికి పోయే వాళ్ళమే కదా, పెద్ద ఉన్న వాళ్ళు అయితే కాదు. ఆ డంపింగ్ మొత్తం కూడా అట్లా జరిగి అట్లా చేస్తున్నా కూడా గింత కూడా ఏ ప్రభుత్వం కానీ తీస్తాం అంటున్నారు, కానీ ఒక్కరు కూడా దానికి స్పందించట్లేదు, ఏమీ లేదు. దాన్ని కొంచెం మీరు కూడా గమనించగలరు. చలికాలం కావడంతోనే ఇంకా కొంచెం ఎక్కువ దీనికి కొంచెం మాకు ఈ జలుబులు వీటి వల్ల కూడా అది కూడా ఇంకొంచెం యాడ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. పొగ అయితే సాయంత్రం 6-7 కావడంతోనే పొగ విపరీతంగా ఊపిరి కూడా పీల్చుకోనంత చాలా వరకు స్టంట్స్లు, గుండెపోటులు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్కు చాలామంది వీళ్ళ పేపర్కి వచ్చింది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతూనే ఉంది. అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా అధికారం పట్టించుకోవట్లేదు. కొంచెం దీనికి మీరు కూడా కొంచెం స్పందించమని కోరుకుంటున్నాము. అది రాపర్తి నగర్ బీసీ కాలనీ అండి.
ఇక్కడ డబ్బింగ్ యాడ్ వల్ల మేము బాగా ఇబ్బందులు పడుతున్నాము. పొద్దుగూగితే పొగ వస్తుంది, అంతా స్మెల్ బాగా వస్తుందండి. దానివల్ల చిన్నపిల్లలకి దగ్గులు, జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. హాస్పిటల్ చుట్టూ మేము తిరగలేక ఇబ్బంది పడుతున్నామండి. మేము ఏదైనా కూడా రెక్కలు ఇరుసుకొని బతికే వాళ్ళం, రెంట్కు ఉండే వాళ్ళం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి దయచేసి మీరు కొంచెం ఆలోచించి దీన్ని తీసేయగలరని కోరుకుంటున్నాం. నీ పేరు చెప్పు. నా పేరు లక్ష్మి అండి, ఎస్ లక్ష్మి. మేము చాలా రోజుల మట్టి చాలా ఇబ్బందులు పడి మా వాళ్ళు జైలుకు కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఈ డంపింగ్ ఏంది, రోడ్డు ఏంది, అసలు చాలా ఇబ్బందులు పడతాం. మేము ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు. మా సొంత ఇల్లు అక్కడ ఉంది, ముత్తాలమ్మ గుడి పక్కన. ఎవ్వరు పట్టించుకోరు. వచ్చినప్పుడే గొప్ప మాటలు చెప్తారు, తర్వాత మళ్ళీ మా మొహం కూడా చూడరు. అది లెక్క. ఇలాంటి ఇబ్బంది ఇదే బాధ. ఈ డబ్బింగ్ ఒకటి, ఇదొకటి, అదొకటి అని మేము ఎవరికి ఏం చెప్పుకోవాలి, వచ్చినప్పుడు చెప్తున్నాం, వదిలేస్తున్నారు, వింటున్నారు, వదిలేస్తున్నారు, అంతవరకే. చెత్త కూడా వచ్చినోడు కూడా మా రారు, కరెక్ట్గా రారు మా లైన్లోకి. ఎక్కువ చాలా ఇబ్బంది అండి. కాస్త ఏంది పొగ చాలా, అన్నిటికీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆఫ్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లే. ఆఫ్ చేసినప్పుడే పంపించంలే, ఇక్కడ రానియంలే, అది ఇదని వచ్చి పెద్దోళ్ళు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అదే ప్రకారం పోవటం, రోడ్లు ఎమ్మడి పడటం, చెత్త ఒకటే, పొగలు, రోగాలతో చస్తున్నాం మేము. అన్నీ ఇరన్న ఉండు కదా, ఆయన ద్వారాగా అన్నీ చెప్తూనే ఉన్నాం. సరే అంటారు, బంద్ చేస్తారు 4 రోజులు, తర్వాత మళ్ళీ యథాప్రకారమే. ఇంకేం చేస్తాం మేము? డిమాండ్ గంపిండి అది తీసేయాలనే మేము కోరుకుంటున్నాం. అయ్యా, మేము బతకాలంటే మరి మాకు ఏం చేయాలో న్యాయం చేయండి. సంవత్సరం నుండి ఉంటున్నామండి. డంపింగ్ యార్డ్ గురించి పెద్ద సమస్య అయిపోయిందండి మాకు. ఈ సాయంత్రం కాగానే మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు జలుబులు, దగ్గు, జ్వరం బాగా వస్తుంది. అందులోటి ఇది వింటర్ కాబట్టి, బాగా చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. మొన్న హాస్పిటల్ పోతేనే 3000 అయినాయండి. పాపకి లంగ్స్లో పోయిందట పొగ. అటువైపు ఉంటారు, దర్గాకి వెళ్ళి ఉంటారు మా పిల్లలు. ఆ పొగ వల్ల హాస్పిటల్కి పోయినాం, బాగా రోగాలైనా అడ్మిట్ అయ్యారు. దయచేసి డంపింగ్ యార్డ్ ఒకటి తీసేటట్టుగా చూడాలి. అధికారులకు వాళ్ళు ఒకసారి వచ్చారు, చాలాసార్లు వచ్చారు. మేము మాకు వచ్చిన సమస్య చెప్తూనే ఉన్నాం, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ఏది లేదండి. ఓట్లేదు, ఇక మేము ఓటేయమండి. ఇక ఓటేయం, ఆ డంపింగ్ యార్డ్ తీసేదాకా మేము ఓటేయము, మేము ఓటు తిరగము, చేయము, ఏది లేదు. ఇంతకుముందు కూడా అధికారులు అలాగే అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కూడా అలాగే అంటున్నారు, ఏం పట్టించుకోవట్లేదండి. అదొకటే సమస్య, అదొకటి తీసేస్తే మేము ఎవరికి వేయాలో అది మేము ఆలోచించుకొని ఓట్లు వేస్తామండి.